నమస్తే అండి, నేను మీ అశ్విని. మనం 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ఏ తేదీన మొదలయ్యాయి, మరి అమ్మవారు మనకి విజయవాడ కనకదుర్గమ్మవారు ఈ నవరాత్రుల్లో ఏ అలంకరణల్లో దర్శనమిస్తారు, అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున సమేత బ్రహ్మరాంబికాదేవి ఏ అలంకరణలో దర్శనమిస్తారు, తేదీలేంటి, సమయాలేంటి, పూజా సమయాలేంటి, మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. మొదటి రోజు ఆశ్వయుజ పాడ్యమి. ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిస్తారండి. నవదుర్గల్లో శైలపుత్రి అవతారం. మరి ఈ అవతారం యొక్క విశిష్టత: దక్షునుని ప్రథమ పుత్రిక, శిరస్సుకి అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతపట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు భర్త కావాలని హిమవంతునికి పుత్రికగా జన్మిస్తుంది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపులే పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడమే దీనికి సంకేతం. దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024 సంవత్సరంలో గురువారంతో మొదలై అక్టోబర్ 12, 2024 సంవత్సరంలో శనివారంతో మనకి దసరా శరన్నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం అండి. ఈరోజు అమ్మవారు విజయవాడలో శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారండి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ శైలపుత్రి దేవిగా దర్శనమిస్తారు. మరి ఈరోజు తిథి పాడ్యమండి. పాడ్యమి తిథి అక్టోబర్ 2 బుధవారం రాత్రి 10:45 అండి. అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. మరి మొదటి రోజు అమ్మవారి పూజ ప్రారంభించుకోవాలన్నా, కలశ స్థాపన చేయాలన్నా, లేదా అఖండ దీపం పెట్టుకునే ఆచారమైన కలశ స్థాపన చేసే ఆచారం ఉన్నవారైనా ఈ సమయంలోనే పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి. మరి పూజా సమయం గురువారం తెల్లవారితే 5:23 అండి. ఉదయం 9:05 లోపు అండి. 9:05 లోపు ప్రారంభించాలండి. ఎందుకంటే తర్వాత గుళిక కాలం మొదలవుతుంది కాబట్టి ముందే మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజు పూజ కాదు, మనం నవరాత్రులు చేస్తున్నామంటే పూజ ప్రారంభించుకునే సమయం కూడా చాలా ముఖ్యమైనదండి. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ సజావుగా జరగడానికి మనకి ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:40 అండి. ఉదయం 11:45 మధ్యలో పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆచారం లేకపోయినా నవరాత్రులు అనేవి ఎవరైనా చేసుకోవచ్చండి. మరి సాయంత్రం పూజా సమయం సాయంత్రం గురువారం 5:56 అండి. రాత్రి 7:34 లోపు పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు పులిహోర మరియు కట్టె పొంగలి అండి. ఈరోజు అమ్మవారికి చీర రంగు గులాబీ రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. మనం కుదిరితే గులాబీ రంగు చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఎర్రని మందారాలు, గులాబీ పువ్వులతో పూజించవలసి ఉంటుంది. ఎర్రని పువ్వులు కూడా దొరకలేని ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి దగ్గర ఉన్న పువ్వుల్ని కుంకుమలో ముంచి ఆ పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిదండి. అమ్మవారిని జపించవలసిన శ్లోకం: వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం వృషారూఢం శూలధారం శైలపుత్రి యశస్వినిం అనే ఈ శ్లోకాన్ని మనము 11 సార్లైనా జపించాలండి. లేదు ఈ శ్లోకం పలకడం రాని వాళ్ళు ఓం శ్రీ శైలపుత్రియే నమః అనే మంత్రాన్ని మనం జపించుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకుంటూ మనం 101 సార్లైనా 21 సార్లైనా చెప్పుకుంటూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసుకోవాలండి ప్రతిరోజు. మొదటి రోజు పూజ ఈ విధంగా చేసుకోవడం వల్ల సత్సంతానం కలుగుతుందండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా తొలగుతాయి ఈరోజు పూజించడం వల్ల. ఈరోజు శ్రీశైలంలో అయితే అమ్మవారికి భృంగి వాహన సేవ అనేది జరుగుతుందండి. చూసారు కదండి వీడియో. ప్రతిరోజు కూడా ఇలాగే పూజా సమయాలు అనేవి డైలీ పెడతానండి. ముందు రోజే తప్పకుండా చూడండి. అదేవిధంగా అమ్మవారి పూజా విధానం, పూజలో చేసేటప్పుడు మనకి వచ్చే డౌట్స్కి సంబంధించి అన్ని వీడియో చేసి పెట్టానండి. వాటిని కూడా ఈ వీడియో చివరి పెడతాను. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఒకటి మాత్రం చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ఓం దుర్గే నమః.